హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. నేను ఇవాళ వీడియోలో మీకు పెళ్లి కార్డ్ ఎలా డిజైన్ చేయాలి ఒక మోడల్ పెళ్లి కార్డుని మనం ఎలా డిజైన్ చేయగలము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఫుల్గా చూడండి. అలాగే మీరు ప్లే స్టోర్లో నుంచి పిక్సెల్లాబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఫాంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. దాంట్లో మనకి ఫాంట్స్ చాలా ఉంటాయి, నీట్గా నేమ్స్ రాసుకోవచ్చు. సో అందుకని ఆ యాప్ వాడుతున్నాను. లేదంటే నేను పిక్సార్ట్లో చేసేయగలను, కాకపోతే నేను పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ ఎక్కువ ఉంటాయని సో అది తీసుకున్నాను. సో మీరు ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత రేషియో సెట్ చేసుకున్న తర్వాత అక్కడ ప్లస్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది మీకు. సో అది టైప్ చేసినట్లయితే మీరు తెలుగులో చేయాలంటే ప్లే స్టోర్లో గూగుల్ కీప్యాడ్స్ ఉంటాయి, అలాగే తెలుగు కీప్యాడ్ అని టైప్ చేసినట్లే ఉంటుంది. గూగుల్ ఇండిక్ కీప్యాడ్ అని ఉంటుంది. సో అవి డౌన్లోడ్ చేసుకుని తెలుగులో మీరు రాసుకోవచ్చు. ఇంగ్లీష్లో టైప్ చేసినా తెలుగులో వచ్చేస్తుంది ట్రాన్స్లేట్ అవి. సో అది మీరు యూజ్ చేయండి. సో నేను అందుకే అది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరు తెలుగులో టైపింగ్ చేస్తానికి వీలవుతుంది. సో సింపుల్గా నేను చెప్తాను, సో మీరు చేయండి ఫ్రెండ్స్. ఎలా మీరు పెళ్లి కార్డుని డిజైన్ చేసుకోవచ్చు. సో వర్డ్ పేరు కూడా రాసుకోవచ్చు. తర్వాత అలా నీట్గా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని ప్రతిదీ టెక్స్ట్ ఫాంట్స్ అనేవి ఇచ్చుకొని చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మీరు పెళ్లి కార్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరికైనా పెయిడ్ ఎడిటింగ్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ అక్కడ ఇచ్చాను కదండి, దానికి మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాను. అలాగే డౌట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ కావాలన్నా ఏం కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి దయచేసి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో నేను ఒక నీట్గా ఇప్పుడు వచ్చి ఎవరో చెప్పలేదు ఇలా మనం ఫోన్లో ఇలా పెళ్లి కార్డ్ డిజైన్ చేయడం. సో నేను చెప్తున్నాను. సో వీడియోని చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా మీరు కలరింగ్ అనేది ఇచ్చుకోవాలి, కలర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ బటన్కి క్లిక్ చేసి ఇక్కడ వరుడు పేరు రాయాలి. సో వరుడు అని రాసుకుంటాను నేను, లాస్ట్లో నేమ్స్ అనేవి రాస్తాను. సో వరుడు అని ట్యాగ్ చేసి మీరు వరుడు పేరు రాసుకోండి. తర్వాత వధువు కూడా రాసుకోవాలి సేమ్ అలాగే. మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వస్తుంది. గూగుల్ ఇండెక్ కీప్యాడ్ అని ఉంటుంది. సో అది మీరు యూజ్ చేయండి. సో ఇక నేను టెక్స్ట్ అనేది ఫాంట్స్ ఇస్తున్నాను. సో మీరు కూడా ఇలా ఫాంట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు ముందుగా. సో పిక్సెల్లాబ్ అనేది ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఇది కూడా ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు, కానీ నేను తమ్నైల్కి వాటికి వాడతాను. నా నెక్స్ట్ వీడియో తమ్నైల్ ఎలా చేయాలి, తమ్నైల్ ఎలా క్రియేట్ చేస్తారనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని చూడండి ఫ్రెండ్స్. వరుడు వధువు అని తెలుగులో టైప్ చేసే ఎలాగో మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో ఆ కీబోర్డ్ అనేది వాడండి, మీరు బాగా యూజ్ అవుతుంది. ఆ స్టైలిష్ ఫాంట్స్ ఉంటాయి ఇందులో, స్టైలిష్ ఫాంట్స్ అనేవి వాడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇలా నీట్గా మీ యొక్క ఫొటోస్ అనేవి లేదా మీ లిస్టింగ్ కార్డ్స్ ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. అలాగే నా నెక్స్ట్ వీడియో లిస్టింగ్ కార్డ్ ఎలా చేయాలి, ఒక మంచి లిస్టింగ్ కార్డ్ చేసుకోవడం ఎలా అనేది కూడా చెప్తాను. అలాగే సింపుల్గా మీకు ఇలాంటి ఎడిటింగ్ అనేది చెప్తున్నాను. సో యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా మీరు నీట్గా చేసుకోవచ్చు. సమయం అంటే టైం, ఒక టైం ముహూర్త సమయం అని పెడుతున్నాను నేను ఇప్పుడు. ముహూర్త సమయం అంటే ముహూర్తము ఏ టైంలో ఉందనేది క్లియర్గా పెడతాం జరుగుతుంది. సో మీరు కూడా ఇలా నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క ఫొటోస్ లేదా మీ పెళ్లి కార్డులు లేదంటే మీ విజిటింగ్ కార్డ్స్ ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. దయచేసి వీడియోని చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవడం కోసం నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. లేదంటే వేరే వాళ్ళలాగా ఎవరొకరిలాగా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, చాలా వీడియోస్ చూసుంటారో బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టేసి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోవచ్చు. కానీ నేనైతే మీకోసం టైం కేటాయించి ఒకసారి వీడియో రికార్డింగ్ చేసి మళ్ళీ నేను వాయిస్ రికార్డింగ్ చేసి మీకోసం క్లియర్గా చెప్తుంటే మీరు వీడియోస్ చూడటం లేదు, వ్యూస్ రావడం లేదు ఫ్రెండ్స్. నా ఛానల్ వాచ్ అవర్స్ కూడా రీచ్ అవ్వలేదు, సబ్స్క్రైబర్స్ కూడా లేరు. సో అందుకనే నేను సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్స్ పెట్టినా నాకు ఎనర్జీ వస్తుంది. సో కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్, వీడియో బాగుందని. దయచేసి వీడియో మీకు నచ్చుద్ది, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా నేను చెప్తున్నాను మీకు. సో ఇలా అద్భుతంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఉదయం 4 గంటలకు సమయం ముహూర్తం. సో ఇలా దీని తర్వాత మళ్ళీ ఫాంట్లోకి వెళ్ళి నేను ఫాంట్స్ అనేవి సెట్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఇలా ఫాంట్స్ అనేవి సెట్ చేసుకోండి. సో ఇలా సింపుల్గా మీరు మీ యొక్క వీడియోస్ని అలాగే ఫొటోస్ని నా ఛానల్లో ఎడిట్ చేయడం కోసం చెప్తాను. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్లో ఉన్న కైన్మాస్టర్లో మీకు
మ్యారేజ్ సాంగ్ ఎలా చేయాలి అంటే మ్యారేజ్ వీడియో సాంగ్ చేసి బ్యాక్గ్రౌండ్లో నీట్గా ఫాంట్స్ అవి ఇచ్చడం ఎలాగనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది కూడా చూడండి ఫ్రెండ్స్. మీరు ఈ కలరింగ్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. మీ యొక్క ఇమేజ్ అనేది నీట్గా రావటం కోసం ఒక బ్యానర్ టైపు సో ఇలా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను ఒక పెళ్ళి ఫ్లెక్సీ ఎలా చేస్తామో అది కూడా చెప్తాను. ఫోన్లోనే మీకు ప్రతిదీ ఫోన్లోనే చెప్తాను ఫ్రెండ్స్. ఫోటోషాప్లో చెప్తాను అంటే అట్ ద టైమ్ ఆఫ్ రీచ్ అవునే వెంటనే నీకు ఫోటోషాప్లో కూడా మ్యానిపులేషన్ వీడియోస్ చేస్తాను. ఏంటి మన ఛానల్ అనేది 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వి అలాగే వాచ్ మినిట్స్ రీచ్ అయిన వెంటనే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అందిస్తాను. సో ఇట్లు కుటుంబ సభ్యులతో అని రాస్తాను, అది రాయాలి. సో అది కూడా మీరు నీట్గా రాసుకోండి ఫ్రెండ్స్. ఇట్లు అనేది కూడా తెలుగులో వచ్చేస్తుంది. అలాగే మీకు ఇలా నీట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఫాంట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు పిక్సెల్ ల్యాబ్లో. అలాగే మీ పేరెంట్స్కి ఏమన్నా బర్త్డే విషెస్ చెప్పాలన్నా, మ్యారేజ్ విషెస్ చెప్పాలన్నా, అలాగే విజిటింగ్ కార్డ్స్, మ్యారేజ్ కార్డ్స్ ఇంకేదైనా మీరు ఈ ఫోన్లో చేసుకోవచ్చు అని నేను మీకోసం చెప్తుంది. సో మీ దగ్గర సిస్టమ్ లేదని బాధపడకండి. ఇలా మన ఫోన్లో ఎడిటింగ్ చేసి మనం అద్భుతంగా చేసుకోవచ్చు. సిస్టంలో చేసే వాళ్ళకైనా మనం నీట్గా చేసుకున్నట్లయితే బాగుంటుంది. సో మన ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇట్లు కుటుంబ సభ్యులతో. సో ఇంగ్లీష్లో టైప్ చేసిన తెలుగులో వచ్చేస్తుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. తెలుగు కీప్యాడ్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఇలా నీట్గా చేసుకున్నట్లయితే ఒక వేలో మీరు వెళ్ళాలి ప్రతిదీ. నేను అందుకే ఒక వేలో చెప్తున్నాను మీకు, నీట్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు మన ఛానల్ ఇలాంటి వీడియోస్ చూసి మీరు కొద్ది ఇన్స్పైర్ అవ్వి ఇలా ఎడిటింగ్ చేసుకుంటే నాకు ఇంకా చాలా అందంగా ఉంటుంది. అలాగే మీరు ఎడిటింగ్ చేసుకున్న ఫొటోస్ నాకు పంపండి ఫ్రెండ్స్ ఇన్స్టాలో. మన ఇన్స్టా ఐడికి వచ్చేసరికి సేమ్ నేమ్ అండి, ఛానల్ పేరు ఏది ఉందో అదే ఇన్స్టా ఐడి కూడా. సో 3D ఫోటో యానిమీ అని టైప్ చేసినట్లే నేను తీసిన ఫొటోస్ అనేవి మీకు కనిపిస్తాయి. మంచి మంచి ఫొటోస్ తీసిన క్లిక్స్, అలాగే మంచి మంచి ఇంట్రోస్ షూట్ చేసి ఆ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అలాగే స్టేటస్ వీడియోస్ అవి చేసి పెడతాను త్వరలో. సో నాకు టైం అది ఉండలేదు ఫ్రెండ్స్, ఈ ఛానల్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నాను మెయిన్ థింగ్. సో మీరు నా ఛానల్లో వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. మీకోసం కష్టపడి రోజుకి 2 వీడియోస్ చేస్తున్నాను, అది 4K క్వాలిటీలో, అలాగే ఫుల్ హెచ్డి క్వాలిటీలో చేస్తున్నా. మీరు చూడటం లేదు, అందుకే నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేశారంటే బాగుంటుంది. ఇప్పుడు వరుడి పేరు రాశాను శ్రీను అని, మీరు కూడా అలా నీట్గా రాసి ఫాంట్స్ అనేవి ఇవ్వండి ఫ్రెండ్స్. కలరింగ్ కూడా ఇచ్చుకోండి నీట్గా. మీరు కలరింగ్ ఇచ్చుకున్నారంటే మీకు బాగుంటుంది. వైట్ కలర్ పెట్టేస్తే ఏం బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక మంచి కలర్ అనేది మీరు పెట్టుకుని తగ్గట్టు దానికి బ్యాక్గ్రౌండ్కి అలాగే ఆ లొకేషన్కి తగ్గట్టు ఫోటోకి మీరు పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. అలాగే నా టిప్స్ అండ్ సజెషన్స్ మీకు ఫ్రీగా నీకు టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలామందికి నేను ఆల్రెడీ చిన్న యూట్యూబర్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యి నన్ను ఎలా చేస్తున్నావు అన్నీ అడిగినా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు నన్ను అలాంటి అడగాలన్నా కూడా నాకు వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేసి అడగండి ఫ్రెండ్స్. అలాగే నేను ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబర్స్ కొంచెం పెంచండి మీరు. అలాగే షేర్ చేసినట్లయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో పేడ్ ఎడిటింగ్ చేస్తాను ఫ్రెండ్స్, చాలా తక్కువకి మంచిగా ఎడిట్ చేస్తాను. ఒకవేళ మీకు కావాల్సినట్లయితే నేను కాంటాక్ట్ అవ్వే నెంబర్ అక్కడ ఇచ్చాను మీకు. సో కాంటాక్ట్ అవ్వండి. అలాగే లేదంటే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేసినట్లయితే 3D ఫోటో యానిమీకి నేను రిప్లై ఇస్తాను. సో ఇలా సింపుల్గా మీరు నీట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీకు అందించనుకున్నాను. సో సేవ్ చేసుకొని మీ గ్యాలరీలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో మన ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ అందిస్తాను.